హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ కామెడీ వ్లాగ్స్. ఈ రోజైతే మా పెళ్లి రోజు అండి. అంటే ఆగస్ట్ 13 అనమాట. సో అందుకని చెప్పే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర కూడా దండం పెట్టేసుకుందామని అంతా రెడీ చేశాను. ఈ వీడియోలో అయితే మా పెళ్లి రోజున మేము ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేసాము అనేది చూపిద్దామని చెప్పే క్యాప్చర్ చేశాను. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది కూడా. ఇంకా మా వారి ఫేస్ ఏంటో అలా ఉంది అని మాత్రం అనుకోకండి. ఆయన నైట్ డ్యూటీ చేసి అయితే వచ్చారు. మార్నింగే 2 అవర్స్ కూడా పడుకోలేదు. మళ్ళీ నేను వెంటనే టెంపుల్కి వెళ్దాం అనేసరికి పాపం లేచి రెడీ అయ్యి అయితే వచ్చారు. ఎలానో మనం డైలీ వెళ్ళాం కదా, అప్పుడప్పుడు ఇలా స్పెషల్ డేస్లో వెళ్ళడంలో తప్పు లేదు. ఈ రోజుకి ఎగ్జాక్ట్గా మా పెళ్ళయి 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే 5 ఇయర్స్ అయిపోయిందా అనిపిస్తుంది. టైం చాలా స్పీడ్గా అయిపోయింది. అండ్ మా డియాన్షి వచ్చిన తర్వాత అయితే అసలు లెక్కే లేదు, ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు టైం అంతా. మీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఇంకా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా డియాన్షికి అయితే పండగే పండగ. ఎందుకంటే అమావాస్యకో పున్నానికో ఇలా బయటకు వస్తాం మేము. అందుకని చెప్పే అది అంత ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది. ఫస్ట్ నుంచి నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈ రూట్ చూడగానే అర్థమైపోతుంది నేను ఏ టెంపుల్కి వెళ్తున్నాను అనేది. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ముందు ముందు చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పెళ్లి రోజు మా ఇద్దరిది అయినప్పటికీ కూడా నాకున్నంత ఎగ్జైట్మెంట్ మా వారికి ఉండదు. అదేంటో తెలీదు, దేనికి ఎగ్జైట్ ఫీల్ అవ్వరు, నేను మాత్రం ఓవర్ ఎగ్జైట్ అయిపోతాను. వావ్ సూపర్ అని. అసలు అబ్బాయిలే ఇలా ఉంటారేమోనబ్బా, లేదా మా వారే ఇలా ఉన్నారా? సర్లేండి, ఇంకా ఏదేమైతేనే కానీ ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నేను ఫస్ట్ లాంగ్ వీడియో ఈ టెంపుల్కి వచ్చే పోస్ట్ చేశానండి. అండ్ చాలాసార్లే చెప్పాను, మేము బాధ అయినా సంతోషమైనా అన్నీ ఈవిడితోటే షేర్ చేసుకుంటామని. అండ్ ఈ మందిర్ వచ్చేసి గౌరీమాత మందిర్ అండి. ఎందుకంటే ఈ పక్కన 2-3 ఊర్లు అయితే ఉన్నాయండి. సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి భజనలు అవి చేస్తారు. అండ్ మీరు ఇప్పుడు ఒక షెడ్ అయితే చూసారు కదా, మొక్కుకున్న వాళ్ళందరూ కూడా భోజనాలు అక్కడే పెడతారండి. ఇంకా దసరాలో అయితే ఎంత బాగా చేస్తారో ఇక్కడ అమ్మవారికి. ఇంకా అమ్మవారిని అయితే మీరు కూడా చూసేయండి. అండ్ టెంపుల్ ఏంటక్క ఇలా ఉంది అని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ టెంపుల్స్ ఇలానే ఉంటాయండి, మనకులాగా పెద్ద పెద్ద విగ్రహాలు అవి ఏమీ ఉండవు. అండ్ ఇక్కడ ఈ అమ్మవారు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. అంటే చాలా ఎక్కువ నమ్ముతారనమాట ఈవిడ్ని. వన్స్ ఇక్కడి నుంచి పోస్టింగ్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ పనులు అనుకున్నవి జరిగితే ఇక్కడికి వచ్చి మొక్కైతే తీసుకుంటారండి. సో ఆవిడ్ని అంత నమ్ముతారనమాట. నా ప్రెగ్నెన్సీ వచ్చి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండి. త్రూ అవుట్ కూడా 9 నెలలు నేను పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదనమాట. అప్పుడు మా వారు ఇక్కడ ఉన్నారు, సేమ్ ఇదే ప్లేస్లో ఉన్నారు. అండ్ నేను వచ్చి ఆంధ్రాలో ఉన్నాను. ఇంకా మా వారు దూరంగా ఉన్నారు కాబట్టి అన్నీ పాపం ఈవిడిగే చెప్పుకునేవారు. సో అప్పుడు అనుకున్నారంట, ఏదేమైనా ఒక మంచి హెల్దీ బేబీని ఇస్తే ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పి. అమ్మ దయ వల్ల మా డియాన్షి చాలా హెల్దీగా పుట్టింది. అండ్ మా పాప 9వ నెల అప్పుడైతే మేము ఇక్కడికైతే వచ్చామండి. మరి ఇలాంటి ఒక స్పెషల్ డే రోజు అమ్మకి కనిపించకపోతే ఎలా, అందుకని చెప్పే వచ్చి దర్శనం చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. యానివర్సరీ కదా, సెలవు పెట్టొచ్చు కదా. మీ నాన్నది మీ నాన్ననే పెట్టొచ్చు కదా, అలా బయటకు వెళ్దాం. అడవిలోకి వెళ్తా సెలవు. యానివర్సరీ అయినా పుట్టినరోజు అయినా నో హాలిడే, ఓన్లీ డ్యూటీ, అంతేనా? ఇలా మమ్మల్ని ఇంటి దగ్గర దించేసి పాపం ఆయన అయితే రెడీ అయిపోయి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా వారు అలా డ్యూటీకి వెళ్ళగానే కొంచెం టిఫిన్ అయితే చేశాను. ఇంకా ఆయన అయితే టిఫిన్ కూడా చేయలేదు, పాపం టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే బిర్యానీ అండ్ మటన్ కర్రీ, బాయిల్డ్ ఎగ్స్ అనమాట. మార్నింగ్ తినలేదు బాయిల్డ్ ఎగ్స్, సో అందుకని చెప్పి ఇంకా లంచ్లో ఇద్దామని అవి కూడా ఉడకబెడుతున్నాను. సో అవే అనమాట, మీకు డిస్టర్బెన్సెస్ ఏమీ అనుకోకండి. మనకి పుట్టినరోజు అయినా పెళ్లి రోజు అయినా వంట అయితే కామన్ కదా, సో అదైతే తప్పదు, మనం ఖచ్చితంగా చేయాలి. సో ఇంట్రెస్ట్ లేదు ఈరోజు నాకు యాక్చువల్గా వండడానికి, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఎందుకో తెలియదు. బట్ మా వారు వచ్చేలోపు వంట అంతా ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే కొంచెం ఈరోజు కాసేపు మాట్లాడుతూ హ్యాపీగా తిందామని అయితే అనుకుంటున్నాము. తెలీదు ఏమవుతుందో, అసలు నో ప్లాన్స్ అనమాట.
ఎంత స్పెషల్ డే అయినా అవ్వనివ్వండి, లేడీస్కి మాత్రం వంట అనేది పెద్ద హెడేక్. నాకైతే నిజంగా ఈరోజు వంట చేయాలని లేదు, బట్ మా వారి కోసం చాలా ప్రేమతో ఇష్టంగా వండుతున్నాను అనమాట. కర్రీ వచ్చేసి స్టవ్ మీద పెట్టాను అండ్ ఇండక్షన్ మీద అయితే బిర్యానీ ప్రిపేర్ చేద్దామని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి సైడ్కి అయితే పెట్టేశాను. మీరైతే మటన్ కర్రీ ఎలా వండుతారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ముందు ఉడకబెట్టిన తర్వాత అప్పుడు వండుతాను. అండ్ ఈ రోజు బిర్యానీ వచ్చేసి కొంచెం మా ఫ్రెండ్స్కి కూడా ఇద్దామని కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాను. అందుకే అటు ఇటు అవుతుందేమోనని టెన్షన్ నాకు, ఎందుకంటే మా ఇద్దరికి వంట చేసుకోవడం అలవాటైపోయింది. సో దానికి తగ్గట్టుగానే నా మైండ్ ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువ వండాలన్నా కంగారు వస్తుంది. నిజంగా ఆ రోజు వంటలు ఎంత బాగా కుదిరినాయో అబ్బా. మటన్ కర్రీ అయితే చెప్పనక్కర్లేదు, ఇప్పటికి కూడా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొంచెం సాల్ట్ ఎక్కువైంది, బట్ బిర్యానీతో కలిపి తింటే సూపర్ ఎమ్మీగా ఉంది. మా వారికి అయితే పండగే పండగ అనమాట, ఎందుకంటే ఆయనకి చికెన్ తర్వాత మటనే ఇష్టం, ఇంకా ఏ సీ ఫుడ్ కూడా తినరు. సో అందుకని కొంచెం మటన్ అయితే ఇష్టంగా వండాను, ఆయన కూడా చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళ కోసం మనం ప్రేమగా వండినప్పుడు వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఉంటాయి చూసారా, నేనైతే ఇంక ఎగిరిపోతాను బాగున్నది అని చెప్పగానే. ఇంకా తినేసి డెకరేషన్ అయితే మొదలు పెట్టేశాను. మా వారైతే పాపం తిని కాసేపు నాపేసి మళ్ళీ వెళ్ళిపోయారు డ్యూటీ పని మీద. ఇంకా మనకి అలా ఏం ఉండదు కదా రెస్ట్ అది. నేను కూడా తిన్న వెంటనే ఆయన వెళ్ళగానే ఇంకా నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. అలా సింపుల్గా డెకరేషన్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నానండి. ఆల్రెడీ ఇవన్నీ ఐటమ్స్ నా దగ్గర ఉన్నవే, లాస్ట్ ఇయర్ నేను కొని ఉంచుకున్నవే నా దగ్గర. మ్యాక్సిమం నేను రీయూజ్ చేసేటట్టే ఆలోచిస్తానండి, పదే పదే కొనాలి అని అయితే నాకు ఉండదు. సో ఇవన్నీ రిబ్బన్స్ కూడా ఆల్రెడీ నా దగ్గర లాస్ట్ ఇయర్ చేసినవి ఉన్నాయి. సో వాటిలో మళ్ళీ అరేంజ్మెంట్ చేస్తున్నాను అనమాట. మేమైతే ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటున్నామండి, ఇంకా ఎవరిని కూడా ఇన్వైట్ చేయట్లేదు. జస్ట్ నేను, మా వారు అండ్ మా పాప అంతే. జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్ అన్నట్టుగా. మా వారికి ఎక్కువగా సెలబ్రేట్ చేయడం ఇష్టం ఉండదండి, ఎందుకు అవసరమా అన్న థాట్లో ఉంటారు. బట్ నాకు అలా కాదు, నాకు సెలబ్రేట్ చేయాలి అనిపిస్తుంది. సో అందుకని చెప్పి అట్లీస్ట్ డెకరేషన్ అయినా చేసి చిన్నగా కేక్ కటింగ్ చేసుకుందాం అని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాము. అది కూడా అతి కష్టం మీద ఒప్పుకున్నారు, లేదంటే అది కూడా ముందు వద్దనేశారు. నేను మా వారు ఎంత కొట్టుకుని తిట్టుకుంటామంటే ఇంట్లో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది, అసలు వీళ్ళిద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారా బాబు అని. ఎంత కొట్టుకుని తిట్టుకున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరం ఒక మాట మీదకి వచ్చేస్తాం అనమాట. అదైతే మా ఇద్దరిలో మెచ్చుకోవాల్సిన విషయం. ఇంకా నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. ఏంటో ఆఫ్టర్ బిఫోర్ లాగా ఉంది, అంతకు ముందేమో జిడ్డు మొహంతో ఉన్నాను, ఇప్పుడు మాత్రం ఏదో కొంచెం గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది. అవును, ఇంతకీ శారీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే పిచ్చ కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ ఉందేమో, చాలా బాగా నచ్చింది నాకు. ఫైనల్గా ఇదే నేను అతి కష్టంగా ఇష్టంతో చేసిన డెకరేషన్ అనమాట. ఇది కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, ఓకేనా? ఇన్నిసార్లు కామెంట్స్ ఎవరు పెడతారు అక్క అని మాత్రం అనుకోకండి. మేమైతే రెడీ అయ్యి గంట అవుతుంది, టైం వచ్చేసి కనిపిస్తుందా, ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఈయన ఇంకా రాలేదు, నా ఓపిక నశించిపోతుంది, నా కూతురు విసిగిచ్చేస్తుంది. ఒక రకరకాలుగా ఉందన్నమాట ఈ చీర. నేను కేక్ వాడికి నిన్న చెప్పాం, బాబు రేపొద్దుడు తీసుకురా అయ్యా అని. ఆడిప్పుడు దాకా అజాపజా లేడు, ఫోన్ ఎత్తట్లేదు. నేనేమో డెకరేషన్ చేసి మంచిగా ఇలా రెడీ అయిపోయి కూర్చున్నా. ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట ఎవ్వరు హోప్స్ ఏమీ పెట్టుకోవడానికే లేదు. ఉన్నంతలోనే చేద్దామా అంటే అది కూడా అవ్వట్లేదు. ఇది బిస్కెట్ అవుతుందేమో అని కొంచెం లోపల పీకుతుంది, చూద్దాం. ఇంకా మా వారికి నేను కాల్స్ చేయగా చివరికి ఇంటికి అయితే ఊడిపడ్డారు. పాపం ఆయన కూడా కేక్ గురించి అయితే ఫోన్ చేస్తున్నారంట. ఎవరికైతే మేము కేక్ ఆర్డర్ ఇచ్చామో ఆయన అయితే ఫోన్ ఎత్తట్లేదు. సో ఇంకొక ఆయన ద్వారా అయితే చిన్న కేక్ ఒకటి తీసుకొచ్చారు. అండ్ కరెక్ట్గా అదే టైంకి నా ఫోన్కి అయితే కాల్ వచ్చింది. సో కెమెరా అనేది ఆఫ్ అయిపోయింది. డెకరేషన్ అయితే చాలా బాగుంది అన్నారు, ఎందుకంటే బాగాలేదు అంటే అక్కడ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. ఇంకా ఆయనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వావ్ సూపర్ అని అయితే చెప్పారు. సో ఇంకా కేక్ కటింగ్ అయితే సర్వం సిద్ధం అన్నట్టుగా నేనైతే అన్నీ వెలిగించేసి రెడీగా నుంచున్నాను. పాపం ఆయన కూడా రెడీ అయిపోయి వచ్చేసారు. అండ్ కేక్ కటింగ్ అయితే చేసేసాము. నిజంగా ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే హస్బెండ్తో ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళతో మేము ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉండదండి, ఎందుకంటే వాళ్ళ వర్క్ అలాంటిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చినప్పుడు, ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినప్పుడు, ఇలా ఈవినింగ్స్ టైము కాసేపు కొంచెం అలా కూర్చుని మాట్లాడుకున్నా సరే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది మనసులో. అండ్ ఈ వీడియో చూస్తున్న మా పతివారికి వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. ఐ హోప్ నీకు ఈ డెకరేషన్ ఇదంతా నచ్చిందని అనుకుంటున్నాను.
అండ్ షర్ట్ కూడా ఎలా ఉందో నాకు మనస్ఫూర్తిగా కామెంట్ చెయ్యి, ఓకేనా? అండ్ ఆయన షర్ట్ ఎలా ఉంది అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే అది నేను గిఫ్ట్గా ఇచ్చాను ఆయనకి. నేను నచ్చైతే కార్ట్లో పెట్టుకున్నారు, సో అది చూసైతే నేను ఆర్డర్ చేశాను. ఆల్రెడీ మా వారి బర్త్డే వీడియోలో చెప్పాను, ఇక్కడ కేక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయని. పేస్ట్రీ అని చెప్పేసి అమ్ముతారండి, అంటే బన్న తక్కువ క్రీమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం తినలేము, పిల్లలకు కూడా పెట్టలేము. కొంచెం మా ఫ్రెండ్స్కి ఇద్దామని అయితే అనుకున్నాను, బట్ క్రీమ్ అంతా తీసేస్తే బన్న కనీసం ఒక గుప్పుడు కూడా రాలేదు. ఇంకా మంచి క్వాలిటీ ఉన్నవి ఆర్డర్ చేసుకోవచ్చు కదా అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే మాకు ఇక్కడ అంత ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఏదో వాళ్ళు తీసుకొస్తారు, మేము రిసీవ్ చేసుకుంటాం, అంతవరకే. నేనైతే మా వారికి చిన్న గిఫ్ట్ ఇచ్చాను, అదేంటో కూడా చెప్పండి. యాక్చువల్గా దాని బిహైండ్ ద రీజన్ నేను చెప్తాను నెక్స్ట్ షార్ట్లో, ఓకేనా? అండ్ ఫొటోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడాలి ఇంట్రెస్ట్ అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్.